రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెన్నుపాటి శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? మీ వాయిస్ మీట్లో ఉంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. మీట్లోనే ఉంది సార్, మళ్ళీ ఒకసారి చూడండి, అన్మ్యూట్ చేయండి. రైట్ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. రైట్, మనతో భారతి శంకర్ ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. భారతి శంకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో మొత్తానికి అధికారంలోకి వచ్చి 40 రోజులు కాక ముందే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఒక పార్టీని శాశ్వతంగా లేకుండా చేయాలంటే ఉద్దేశంతో కూటమి నేతలు మొత్తం కూడా చేస్తూ ఉన్నారని వైకాపా నాయకులు మీ మీద ధ్వజం ఎత్తుతూ ఉన్నారు. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ధర్నా నిర్వహించారు. మరి హిట్టా ఫట్టా అనేది ఇంకొన్ని రోజులు పోతే కానీ అర్థమయ్యేటువంటి పరిస్థితి కాదు. ఎన్డీఏ కూటమికి సంబంధించిన పార్టీలు 8 పార్టీలు ఆయన దీక్షకైతే మద్దతు కూడా తెలిపిన పరిస్థితి ఉంది. సో ఎలా చూడాలి అంశాలన్నీ శంకర్ గారు? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయనుకోవచ్చా, లేవనుకోవాలా? శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు మూర్తి గారు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. అసలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందే వైకాపా, జగన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని ఇష్టం వచ్చినట్టు వాడుకున్న వ్యక్తి జగన్ రెడ్డి గారు. ఈ విజయవాడ నగరంలో కానీ రాష్ట్రంలో కానీ గంజాయి సప్లై అయిందంటే, ఈ గంజాయి వల్ల ఎన్ని కుటుంబాలు కోల్పోయినాయి అంటే అసలు లెక్కే లేదు. వారు పక్కన కూర్చొని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. మరి ఇదే ప్రజాస్వామ్యంలో బోండవమ్మ గారు మాచర్లు వెళ్ళినప్పుడు ఎవరు చేశారు దాడి? ఎందుకు చేశారు దాడి? వారికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. అక్కడ ఇలాంటి 100 ఉన్నాయి వాళ్ళ మీద. అసలు మాకు సంబంధం లేని మాకంటగట్టి ఎవరో పాత కక్షలు వాళ్ళు వీళ్ళు ఎక్కడైనా కొట్టుకుంటే అది మా మీద పెట్టి, కూటమి ప్రభుత్వం మీద పెట్టి, వారు వెళ్ళి జగన్ రెడ్డి గారు వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేయడం. అదే ప్రజా సమస్యల గురించి నువ్వు అసెంబ్లీకి రాకుండా ఎందుకు పారిపోయావు? దానికి సమాధానం చెప్పు. విజయవాడ నగరంలో పోలీసు శాఖతో గంజా వ్యాపారం చేపించింది మీ ఎమ్మెల్యేలు కాదా? స్పా ముసుగులో వ్యభిచారం చేపించింది మీ ఎమ్మెల్యేలు కాదా? భార్గవ్ అనే అతను, చలసాని భార్గవ్ అనే అతను ఎన్ని స్పాలు పెట్టాడు? దానికి పర్మిషన్ ఎవరిచ్చారు? ఈ రాష్ట్రానికి అసోసియేషన్ ప్రెసిడెంట్ స్పాకి, 2 తెలుగు రాష్ట్రాలకి. అసలు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో మనకు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇట్లాంటివి జరిగినాయా? స్పా ముసుగులో వ్యభిచారం చేసిన వ్యక్తులు ఇక్కడ ఎమ్మెల్యేలు, ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఈ భార్గవ్ అనే అతను ప్రెసిడెంట్. ఒక్క కేసు పెట్టలా. వ్యవస్థని సర్వనాశనం చేసింది వీరు. మళ్ళీ వీరు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్తారు కూర్చొని. ఇక్కడ ఒక అధికారి గంజా వ్యాపారం చేశారు. ప్రతి అధికారి కూడా, ఒక ఏసీపీ అధికారి నెలకు 5 లక్షల లంచం తీసుకొని ఇక్కడ గంజా వ్యాపారం చేపించాడు. పేరు చెప్పను కానీ నేను ముఖ్యమంత్రి గారికి కూడా, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎవరెవరు వ్యాపారం చేశారో అన్నీ కూడా నేను రిటర్న్గా ఇస్తాను. ఇంకా వారే ఈ రాష్ట్రంలో కొనసాగితే అదే పోలీసు ఇంకా ఈ ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నారు. ఇప్పుడు దాకా ప్రక్షాళన పోలీసు మీద జరగలే. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? దీని మీద ఇంకో డిబేట్ జరగాలి, ఇంకో సెషన్ జరగాలి. అవును, దాంట్లో ఎవరెవరైతే ఈ ప్రభుత్వంలో ఉండి మళ్ళీ మనకు అన్యాయం చేయాలని చూస్తున్నారో, గతంలో ఏమేమి అరాచకాలు చేశారో వాళ్ళు ఎమ్మెల్యేల ద్వారా పార్టీని అడ్డు పెట్టుకొని, వైకాపాని అడ్డు పెట్టుకొని
ఎన్ని అరాచకాలు చేశారో అన్ని తీస్తానన్న ముఖ్యమంత్రి గారు. అందుకనే మీరేం చేశారు? గతంలో అక్రమ కేసులు ఎన్ని పెట్టారు? ఇప్పుడు కూర్చొని గగ్గోలు పెడుతున్నారు. మీకు ఎందుకు ఇచ్చారు 11 సీట్లు? ఇలాంటి పరిపాలన చేయబట్టే మీకు 11 సీట్లు ఇచ్చారు. ఎన్ని దారుణాలు చేశారండి ఇక్కడ? ఒకటా రెండా? మరి వీరేమో పక్కన కూర్చొని మాకు ప్రజాస్వామ్యాలు లేదు, మానభంగాలు జరిగిపోయినాయి, మటలు జరిగిపోయినాయి. ఒలికిపూడి శ్రీనివాసరావు గారు అక్కడ గొడవ జరిగితే ఆయన మీద కేసు పెట్టాము మేము, ఎమ్మెల్యే. మా నిజాయితీ, తిరువురు ఎమ్మెల్యే మీద కేసు పెట్టాము మేము. ఎవరిని కూడా ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా చెప్పాడా? మీ ఎమ్మెల్యే డోర్ డెలివరీ చేస్తే చెప్పాడా? వారిని మళ్ళీ ఇంకా పార్టీలో ఉంచుకొని మళ్ళీ ఆయన వెనకేసి తిప్పుకొని ఇట్లాంటి ఎన్ని చేశారు మీరు? మళ్ళీ మీ నీతులు చెప్తున్నారు కూర్చొని. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం, గంజాయి, స్పా, మూసుకో, ఈ పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని చేసింది వైకాపా వారు. ఈ పోలీస్ శాఖని కొంతమంది అధికారులు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 90% ఈ గంజాయిని ఆపగలిగాం. మళ్ళీ అదే అధికారులు ఉంటే వీళ్ళు ప్రోత్సాహంతో వాళ్ళ మీదే కేసులు పెడతారనుకొని మళ్ళీ ముఖ్యమంత్రి గారి చుట్టూ, మన గెలిచిన ఎమ్మెల్యేల చుట్టూ ఇదే ఆఫీసర్స్ తిరుగుతున్నారు. వీళ్ళకి భయం పట్టుకుంది. మనం దొంగతనం చేశాం, గంజా వ్యాపారం చేశాం, భూములు కబ్జా చేశాం, మరి ఇవన్నీ బయటకు వస్తాయని ఒక భయంతో వీళ్ళు ఢిల్లీలో ధర్నా అని మన పోలీస్ అధికారులను భయపెట్టడం, ఇటువంటి వాళ్ళు ఇష్టాసరంగా చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వైకాపా లీడర్స్, వైకాపా మాజీ ఎమ్మెల్యేలు, వైకాపా ఎంపీలు. నిన్న కాక మొన్నండి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్ తగలబెట్టారు. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే తగలబెడతారు? అంటే ఎవరో వాళ్ళని డిసైడ్ చేస్తున్నారా మీరు? విచారం జరగాలి కదా. విచారం జరిగబట్టేగా, మరి పెద్దిరెడ్డి అనుచరుడేగా, పెద్దిరెడ్డి అనుచరుడేగా సార్ తగలబెట్టింది. సాక్షాత్ పెద్దిరెడ్డి అనుచరుడు తగలబెట్టాడు. ఆయన మీద విచారణ జరుగుతుంది కదా. ఎంత ధైర్యం ఉంటే తగలబెడతారు? ఇలాంటి అన్నీ వస్తాయనే ముందు ఏదో ఒకటి చేయాలనుకుని ఢిల్లీకి పరిగెత్తారు ఆయన. అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడండి అని అడగటం తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక శాసనసభ్యుడిగా? మీకు డీజీపీ గారు ఉన్నారు ఇక్కడ, డీజీపీ గారిని కలవండి. ఎక్కడికో వెళ్ళిపోయి ధర్నా చేసి ఎట్టా కుదురుద్ది? డీజీపీ గారు ఉన్నారు, ఒక మెమోరాండం ఏంటి, అయ్యా మా మీద ఎంత జరిగింది, ఇన్ని దాడులు జరుగుతున్నాయని. డీజీపీ గారి మీద నమ్మకం లేదా మీకు? కమిషనర్ ఉన్నాడు విజయవాడకి, ఇలాగా ఎక్కడికెక్కడ అక్కడ ఆఫీసర్స్ ఉన్నారు కదా, ఉన్నారు. వాళ్ళందరూ కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటారనేది వారి అభిప్రాయం. అందుకని వారు ఢిల్లీలో ధర్నా చేశారు. చాలా మంది అధికారులు వాళ్లే ఇంకా మారలే. మాది ఇంకా 45 రోజులు అయింది సార్ వచ్చి, 45 days. ఇప్పుడే కంగారు పడిపోతే ఎట్లాగా? మీరు చేసిన పాపాలకి ప్రతి దానికి కూడా మీ పాపం పండింది కాబట్టే మీకు అయిపోయింది 11 సీట్లతో. మీరు చేసిన ప్రతి దానికి శిక్ష ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చట్టపరంగా, న్యాయపరంగా మీరు ఏమైతే చేశారో దాటన్నిటికీ రివ్యూ ఉంటుంది, కేసులు పెడతాం. తెలుగుదేశం ఆఫీస్ మీద నువ్వు అక్కడికి వెళ్ళి పగలగొడితే ఎందుకు పెడుతున్నారు కేసులు? చంద్రబాబు ఇంటి మీదకి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వెళ్ళాడు మంత్రి అప్పుడు, జోగి రమేష్. మరి అప్పుడు నువ్వు ఎందుకు కేసు పెట్టలా? ఎందుకు వెళ్ళాడు ఇంటికి? మెమోరాండం ఇవ్వడానికి. ఆయనకి మెమోరాండం ఇవ్వడం ఏంటి? నీది అధికారం ఉండి. ఇట్లాంటి ఎన్ని అరాచకాలు చేశారు? జగ్గైపేటలో పవన్ కళ్యాణ్ గారిని ఆపారు, విశాఖపట్నంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఏంటిది? ఇంత అరాచకం చేసి మీరు మాట్లాడుతున్నారు డిబేట్లకు వచ్చి. ప్రజాస్వామ్యం గురించి తెలుసుకోండి. ప్రజాస్వామ్యం అంటే ఏంటో అందరినీ చక్కగా చూస్తేనే ప్రజాస్వామ్యం. మనం దోపిడీ చేసుకొని
ఒక రెడ్లు దొంగ ముఠాని తయారు చేసి ఈ రాష్ట్రంలో దోచేసింది మీరు కాదా? ఎక్కడ వీళ్ళకి డబ్బులు? చెవిరెడ్డికి ఎక్కడే? పోటీ చేయడానికి డబ్బులు లేనివాడికి 100 కోట్లు ఉన్నాయి. ఈ పెద్దిరెడ్డి ఇలాంటి ఈ దొంగల ముఠా రెడ్లు మొత్తం కూడా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు సార్. సో మొత్తానికి అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయంటారు. ఎక్కడున్నాయి? వాళ్ళ ప్రభుత్వంలో అదుపు తప్పేవి మేము అదుపు చేస్తున్నాం అన్ని. మేము అదుపు తప్పితే ఉంటారా వీళ్ళు? అంటే ఏం చేస్తారు? మేము ఆ లాండ్ ఆర్డర్ని మేము తీసుకుంటే వీళ్ళు తిరగలరా రోడ్ల మీద? ఏం నారాయణమూర్తి గారు? నారాయణమూర్తి గారు రెస్పాండ్ అవ్వండి. ఈయనకి అవగాహన లేనట్టుంది రాష్ట్రంలో ఏం జరుగుతుందో. నీకు అవగాహన ఉంది? అవగాహన తెచ్చుకొని బాగా అవగాహన ఉంది. అవగాహన లేకుండా ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు? డీజీపీని మేము వేసుకుంటాం, ఒక డీజీపీ మేము వేసుకుంటాం, ఒక డీజీపీ కాదు. డీజీపీ రెస్పాండ్ అవ్వలేదు అనేది నిజం. అది ఎందుకంటే డీజీపీ వెళ్తే కదా, అసలు మీరు వెళ్తే కదా డీజీపీ గారికి అప్లికేషన్ పెట్టుకుని వెళ్ళాలిగా. వెళ్ళకుండా రెస్పాండ్ అవ్వలేదంటే ఎట్లాగా? రెస్పాండ్ అవుంది మీ దగ్గర ఉన్న డీజీపీ. గతంలో తెలుగుదేశం పక్కన ఉన్న పగలగొడుతున్నా మాట్లాడలేని వ్యక్తులు మీరు. ఎందుకు రెస్పాండ్ అవరు డీజీపీ గారు? ఎవరికైనా అవుతారు. ఏ నారాయణమూర్తి గారు, డీజీపీ గారికి ఏమి శాంతి భద్రతల మీద ఎవరు కూడా ఒక రెఫరెండం కూడా ఇచ్చిన పరిస్థితి లేదు కదా. ఇచ్చిన తర్వాత మీకు అవగాహన లేకపోతే ఇచ్చింది లేదు మీకు తెలియకపోతాయా? మీరు కళ్ళు మూసుకుని ఉంటే మేమేం చేయాలి? అది నేను కూడా అందులో నేను కూడా ఇలా ఇచ్చా. రెస్పాండ్ అవ్వలేదా? తీసుకున్నారు మీరు? ఏం రెస్పాండ్ అయ్యారు? కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి కదా. నిన్న అక్కడ జరిగింది, మొన్న పెదకూరపాడులో జరిగింది, నిన్న మన ఆయన పల్నాడులో జరిగింది, మొన్న ఎవ్రీడే. ఆ రోజు ఈ రోజున కాదు, అక్కడ ఇక్కడ కాదు, ప్రతి చోట గంజాయి విచ్చలవిడిగా ఆర్గనైజర్ చేశారు. మీరు అమ్మేసుకోండి అని చెప్పేసి ఆ ఇసుక ఎక్కడ ఉంటే ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. వీళ్ళు మొత్తం దోచుకొని మీరు చేసుకోండి మీ ఇష్టం. దీంట్లో లాండ్ ఆర్డర్ అవసరం లేదు, ప్రజాస్వామ్యం మైనార్టీ నాయకుడిని కూడా ఆయన సోషల్ మీడియాలో చేశాడని చెప్పేసి సెంటర్లో విజయవాడ సెంటర్లో ఇష్టం వచ్చినట్టు కొట్టేసి పగల కొట్టేసి ఇల్లు పగల కొట్టేసి కార్లు పగల కొట్టేసి వినడం జరిగింది. అది మన మాజీ ఎంపీ, మన ప్రస్తుతం ఎంపీ ఇప్పుడు ఆయన అక్కడ ఏదో పరామర్శకు వెళ్తే అక్కడ మొత్తం కార్లన్నీ బయట తగలబెట్టేశారు, కొట్టేశారు, ఇళ్ల మీద రాళ్ల దాడి చేశారు. ఎవడేం జరిగింది ఇప్పుడు చూసారా? మీరు రాష్ట్రంలో ఉన్నారా లేదంటే పక్క రాష్ట్రంలో వెళ్ళి మాట్లాడుతున్నారా? పక్క దేశానికి వెళ్ళి మాట్లాడుతున్నారా? ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇంత నీచంగా దిగజారిపోతా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ బయటకు ఏం చెప్తున్నాడు? లేదు కుదరదు, ఇట్లా చేయడానికి వీల్లేదు, అట్లాంటి జరగడానికి వీల్లేదు అంటాడు. ఆయన మనసుతో అన్నాడా లేదా మనసులో, లేదంటే కావాలని ఏదో బైక్ అని మీ ఇష్టం చెడు చేసుకొని చెప్తున్నాడు తెలియదు. అది నేను చెప్పలేను. అది ఆయన చెప్పడం అయితే ఏమంటున్నాడు? దాడులు జరగవద్దు, దాడులు చేయడం మన సంస్కృతి కాదు, మన సాంప్రదాయం కాదు, మన బలం మనం పెంచుకోవాలో తప్ప ఎదురు పార్టీల మీద కానీ లేదా నాయకుల మీద కానీ దాడులు చేయకూడదు అని అంటున్నాడు ఆయన. ఏది మీటింగుల్లో లేదా ట్వీట్లోనో మీటింగ్లో అంటున్నాడు. కానీ కింద నుంచి ఏం జరుగుతుంది? అనునిత్యం రాత్రి పగలు లేదు, మళ్ళీ ఆ రోజు ఈ రోజు అని కాదు, ప్రతిరోజు ఉత్సవం వచ్చినట్టుగా వ్యవహారం చేస్తా ఉన్నారు. రోజు గంగ పడిపడతా ఉంది. ఈయన శుద్ధులు చెప్తున్నాడు ఇప్పుడు పొద్దున్నే. రోజు పోతుంది. ఏం చేస్తున్నారు మీరు? చూస్తున్నారా లేదా కళ్ళ నల్లద్దాలని పెట్టుకొని చూస్తున్నారా? అవగాహన లేని మాటలు మాట్లాడొద్దు. డిబేట్ తెలిస్తే మాట్లాడండి, తెలియకపోతే నియోజకవర్గంలో కాదు. నారాయణమూర్తి గారు పెద్దిరెడ్డి గారి అనుచరులు ప్రభుత్వ కార్యాలయంలో ఫైళ్లు తగలబెట్టారు అనేటువంటి ఆరోపణకి పెద్దిరెడ్డి గారు ఎందుకు రెస్పాండ్ పెట్టుకోవాలా? ఈ చేతగాని ఇది చేసి మళ్ళీ పెద్దిరెడ్డి గారు ఒప్పుకోండి. అడగమనండి, మేము ఇలాగ చేస్తాం, ఒప్పుకోండి. చెప్పు సమాధానం. సబ్ కలెక్టర్కి వెళ్ళి ఎందుకు తగలబెట్టారు, ఎందుకు తగలబెట్టించాడు అట్లా అని చెప్పండి. కూర్చునేదో అద్దాలు పగలగొట్టారు, రక్షణ కల్పించగలవా?
మానభంగాలు చేయడం మీ నాశనం వృత్తా? చేశారు మీరు. లేదంటే మానభంగాలు ప్రోత్సాహం మీ వృత్తా? వ్యవస్థను దోపిడీ చేశారు. ఆర్గనైజ్డ్ గా హత్యలు చేయడం మీ వృత్తా? తగలబడడం మీ వృత్తా? మట్టి దోపిడీ చేసింది మీరు. జనాన్ని నాశనం చేయడం మీ ఈ వృత్తా? ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఏ వనరులన్నీ దోపిడీ చేశారు వచ్చే మీరు. పరిస్థితి కనపట్లా. పెట్టుబడులు రావట్లా చేస్తే వనరులన్నీ రాష్ట్రం అభివృద్ధి పెట్టుబడులు రావట్లేదా? చెందాలనుకుంటున్నారు. మీకు మార్పు మీరు మార్పు రాజధాని కావాలి కట్టడానికి ఏమన్నా అనుకుందాం. ఒక్క రూపాయి ఇచ్చారా మీరు? అప్పటికి ఇటుకరా మీకు వేశారా? ఓటేసారు అనుకుందాం. ఓటేసేస్తే మీరు 15,000 కోట్లు కక్ష ఇచ్చాం. తీసుకుంటారా? కక్ష తీసుకోవడం మీకు ఓటేసింది. కరెక్ట్ గా 4 రోజులు కాకుండానే జనంలో రివాల్ట్ వచ్చింది. ఈ రోజు ఎలక్షన్ జరిగితే డిపాజిట్లు కూడా రావు. 124 కాదు. ఇక్కడ ఉండు మరి. డిపాజిట్లు కూడా రావు. ఢిల్లీకి ఎందుకు పారిపోయా? పోటీ చేస్తావు, ఢిల్లీకి ఎందుకు ఓడిపోతావు పారిపోయారు? ఇక్కడ ఉండండి. మీరు ఏదో ఇక్కడ ఉండండి. కుట్రలన్నీ ఆ చెయ్యి ఈ చెయ్యి ఇక్కడ పట్టుకొని ఉండండి. కాదు, ఒక్క నిమిషం ఆగండి శంకర్ గారు, ఒక్క నిమిషం ఆగండి. నారాయణమూర్తి గారు, ఇది ఈ పాయింట్ నేను నారాయణమూర్తి గారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జనంలోకి వస్తే మీ జగన్ రెడ్డి జనంలోకి వస్తే చెప్పులతో కొడతారు, గుర్తుపెట్టుకో. చెయ్యి పాలన చెయ్యి సరిగా. అట్లా కాకుండా నేను హత్యలు చేస్తాను అందుకనే నేను వచ్చాను. అసలు ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు చెప్పండి? ఎవరు కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళారు మళ్ళీ? రోజు ఇదే చేస్తాను నేను. ఈ సాయి రెడ్డి అమిత్ షా ఎందుకు కలిశాడు? రోజు అదే అది చేస్తాను చెప్పండి. కదా. కాదు కదా, ప్రజలకు రక్షణ కల్పించలేని చేతగాని ప్రభుత్వంగా కార్లు పాల్గొట్టారు, ఓట్లేసింది. మా వాళ్ళు కొట్టారు. మీరు పాలన చేయాలని చెప్పేసి రాష్ట్రానికి ప్రజలు కావాల్సింది మీకు చెప్పండి. ఓటేశారు. చెయ్యి ఎవడొద్దన్నాడు? యాంత్రికతలో దేశంలో నెంబర్ 1 గా ఆ రోజు మీరు. పెట్టుబడుల్లో గానీ పారిశ్రామికలో గానీ ఇన్కమ్ లో గానీ అన్నింటిలో నెంబర్ 1 గా ఉంది. పోలీసులను అడ్డు పెట్టుకొని బ్రహ్మాండంగా విచ్చలవిడిగా దోపిడీ చేశారు. వాలంటరీ వ్యవస్థ మీరు మళ్ళీ మాట్లాడతారు ఇక్కడ ప్రజాస్వామ్యం రైట్, గురించి. రైట్. దీని గురించి. నారాయణమూర్తి గారు, ఏపీ అసెంబ్లీలో చర్చించవచ్చు కదా, అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఢిల్లీ వెళ్ళొచ్చు కదా. అసెంబ్లీకి నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, అందరూ ఏమంటున్నారంటే ఢిల్లీ వెళ్ళి మీ యొక్క గలాన్ని వినిపించడం తప్పలేదు. సార్, ప్రతిపక్ష లీడర్ గా ఉన్నప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీకి వస్తారా? ఉన్నప్పుడు కూడా ఆయన పారిపోయాడు. చెప్పండి, అసెంబ్లీకి రాలేదు. ఇప్పుడు కూడా అంతే. ఈసారి రాడు, సమాధానం అసెంబ్లీకి రాడు. దహన ప్రజాస్వామ్యం తెలుసుకోడు. దోపిడీ జరుగుతా ఉంది, మానభంగాలు జరుగుతున్నాయి, పులివెందుల గురించి మాట్లాడడం. తగలబడిపోతా ఉంది. అత్యంత మరి నీచంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఈ నాయకుడిని అసెంబ్లీకి రమ్మనండి. రౌడీలాగా గుండలాగా రాజ్యం నడుస్తా ఉంది. దాని సమానం చెప్పంటే నువ్వు అసెంబ్లీకి మెయిన్ బ్రాండ్ రాలేదు. జగన్ రెడ్డి. పార్లమెంట్ రౌడీ రాలేదు. కొండ అన్ని దీనికి ఆయనే. సమాధానం చెప్పు. రాష్ట్రంలో జరుగుతున్న దానికి ఈ సమాధానం జగన్ చెప్పు. రెడ్డి రౌడీ అండి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి కాదు, తెలుసు. మీ జగన్ రెడ్డి రౌడీ. వాళ్ళు చేయాలో ఈ రాష్ట్రంలో ఎవరున్నారు? హక్కుల ప్రకారం నడుస్తారు. దోపిడీ చేసి ఎన్ని వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ హత్యలు ఎంపీలు చేసిన కానీ వ్యక్తి. ఏదైనా ముందు దీని సమాధానం చెప్పు. ప్రజలకు మీరు జగన్ బాధ్యత రెడ్డి. వహిస్తారా? జరుగుతున్న దాడులకి ప్రజలకు రక్షణ కల్పిస్తారా లేదా? లేదంటే మీ బాబాయ్ హత్య గురించి చెప్పండి. మీరు చేస్తారా? మీ బాబాయ్ హత్య గురించి చెప్పండి అయ్యా. తింటారా మీరు? రోజు ఢిల్లీ వెళ్ళినప్పుడు మీ బాబాయ్ హత్య గురించి ఎందుకు రోజు మాట్లాడలేదు? తిన్నానుగా, చంపడానగా, మీ తగలబెట్టానుగా? బాబాయ్ హత్య ఇది మీ గురించి ఎందుకు ప్రభుత్వం? మాట్లాడలేదు చెప్పండి. మీ ప్రభుత్వం ఇది అని చెప్పేసి ఒక నోట్ ఇవ్వండి. అసెంబ్లీలో అవినాష్ ప్రవేశపెట్టండి. రెడ్డిని మేము ఇలాగే వీళ్ళందరూ గోండాగిరి ఎందుకు చేస్తాం. మాట్లాడలేదు మీ ఇలాగే బాబాయ్ గోండాగిరి హత్య చేస్తాం. గురించి? మేము తగలబెడతాము, రక్షణ కల్పించని చెప్పేసి అది చెప్పకుండా ఏదేదో మాట్లాడతా. రక్షణ కల్పించి చేత కాకుండా మీరు మేము ఎట్లాగే దాడులు చేస్తామని చెప్పుకుంటూ సిగ్గుండాలి కదా మనకి. ముందు మీ బాబాయ్ హత్య గురించి చెప్పండి. ఇది అభిమానం మీ బాబాయ్ హత్య ఉండాలి కదా గురించి మీకు. వివరణ ఇవ్వండి. మానవత్వం లేకుండా ప్రజల మీద ఇది ఎలా జరిగిందని చెప్పండి. తెలుగుదేశం గవర్నమెంట్ జరిగింది కదా. రోజు జరుగుతా ఉంది, కనపట్లేదా మీకు? తెలుగుదేశం గవర్నమెంట్ లో వివేకానంద రెడ్డి హత్య జరిగింది. అది ఎవరు చేశారనేది మీ జగన్ రెడ్డిని వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేయమనండి. మాట్లాడగా కోర్టులో ఇక్కడ న్యాయం జరగదని. కోర్టులో నారాయణమూర్తి గారు, శంకర్ గారు, దయచేసి